హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్‌లోని ముఖ్యాంశాలు చూద్దాం. పుర్వర్తిలో రూన్సాన్, హిడ్మా అంత్యక్రియలకు తరలివచ్చిన 8 గ్రామాల ప్రజలు. మనం బుధవారం చూసుకున్నట్టయితే బుధవారం పోలీసులు అండ్ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఇందులో మావోయిస్టులు 7 మంది మరణించారు. అందులో అగ్రనేత హిడ్మా అండ్ అతని భార్య కూడా మరణించారు. వీరి అంత్యక్రియలకు 8 గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చినట్టు తెలుస్తుంది. ఒకే చితిపై హిడ్మా అండ్ అతని భార్య రాజేల దహన సంస్కారాలు జరిగాయి. సో, కన్నీరు మున్నీరైన తల్లి పుంజి అండ్ భారీగా బంధువులు, స్నేహితులు, సమీప గ్రామీణ ప్రజలు వారి అంత్యక్రియలకు వచ్చారు. నలుపు దుస్తులో హిడ్మాకు అండ్ ఎరుపు శారీలో రాజేకు తుది వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా, ఆయన భార్య మడ్గం రాజేలకు ఛత్తీస్‌గఢ్‌లోని వారి స్వగ్రామం పుర్వర్తిలో గురువారం అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఒకే చితిపై ఇరువురి భౌతిక కాయాలను దహనం చేశారు. ఈ సందర్భంగా పుర్వర్తి, జబగట్టు, బాటుం, మిన్నట్ట వంటి పక్క గ్రామాల నుంచి కూడా వందలాది మంది బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, గిరిజన ప్రజలు తరలివచ్చారు. నల్ల దుస్తుల్లో హిడ్మా అండ్ ఎరుపు శారీలో రాజయ్యకు కన్నీటి వీడ్కోలు కూడా పలికినట్టు తెలుస్తుంది. ఎన్కౌంటర్ పై ప్రశ్నలు, సందేహాలు. నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మాడ్వి హిట్మా, మడ్గం రాజయ్యతో పాటు లక్మల్, కమాలు, మల్లా, దేవే అనే 4 మావోయిస్టులు హతమయ్యారు. ఒకప్పుడు ఛత్తీస్గఢ్ బస్తర్ దండకారణ్యంపై అజేయుడిగా పేరుగాంచిన హిడ్మాపై భద్రతా బలగాల నిరంతర ఒత్తిడితో గత దశాబ్దంలో పాటు పట్టు బాగా సడలింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ఉద్యమం దాదాపు కుప్పకూలడంతో మిగిలిన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర అడవులకు తరలివెళ్లారు. ఈ క్రమంలోనే హిడ్మా కూడా తన బృందంతో ఏపీ అడవుల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ ను హిడ్మా కుటుంబీకులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. సరెండర్ కు వెళ్ళినప్పుడే ఎన్కౌంటర్ చేశారేమో అంటూ కూడా సోనీ సోది అనే సామాజిక కార్యకర్త తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామం అంతటా సాంప్రదాయ బస్తర్ సంతాప ధ్వనితో నిండిపోయింది. దేవ్జీ మల్లారెడ్డి మా వద్ద లేరు అంటూ కూడా, అంటే మావోయిస్టులు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా అధికారికంగా తెలపలేరు ఇప్పటి వరకు. తను దేవ్జీ అండ్ మల్లారెడ్డి ఎక్కడున్నారో అధికారిక వెల్లడి లేకపోవడంతో ఇక్కడ హైకోర్టుకు పోలీసులు వాళ్ళు మా వద్ద కూడా లేరు అంటూ తెలిపినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సంభవ్ చాలా పెద్ద విజయం అంటూ కూడా రంపచోడవరం, మన్యం పరిసరాల్లో పర్యటించిన ఏపీ డీజీపీ. దేశమంతటా సన్నబియ్యం పథకం అమలు చేయాలంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సబ్సిడీ బకాయిలు తక్షణమే చెల్లించండి అంటూ కూడా బాయిల్డ్ రైస్ కోటాపై పెంపు కోసం వినతి అందించినట్టు కూడా తెలుస్తుంది. మన ఆహార భద్రత ప్రపంచానికి ఆదర్శం అంటూ ఇక్కడ అభివృద్ధి దేశాల్లోనే ఇలాంటి విధానం లేదు అంటూ 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోల బియ్యం అందజేస్తున్నామంటూ కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలిపారు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించొద్దు అంటూ కూడా బిల్లుల సమ్మతి అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చినట్టు తెలుస్తుంది. వేటుకు ముందే నయారు ఎంచుకున్న దానం అండ్ కడియం రాజీనామా యోచనలో దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి ఉన్నట్టు తెలుస్తుంది. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వని ఖైరతాబాద్ అండ్ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కడియం ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా దానం పోటీ చేశారు. సో దీంతో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కొందరి వాదన. తక్షణమే అఫిడవిట్ ఇవ్వండి అంటూ కడియం, దానంకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. న్యాయ సలహాల తర్వాత నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. స్థానిక ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలంటూ కూడా అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ రాణి కుముదిని తెలిపారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ అంటూ ఇక్కడ 8 వారాల పాటు పైలట్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్ తో భేటీలో
అనలాగ్ ఏఐ సిఇఓ వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ కల్చరల్ సెంటర్. తెలంగాణ రైజింగ్ విజన్ ప్రపంచానికి చాటుదామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో ఫెస్ట్ కు హాజరు కావాలంటూ కూడా తను తెలిపారు. కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు ఓకే. ఫామ్లా ఈ కార్ రేస్ కేసులో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో 54.88 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఛార్జీషీట్ దాఖలు చేయనున్న ఏసీబీ. ప్రజల సొమ్ము తింటే శిక్ష అనుభవించాల్సిందే అంటూ కూడా ఇక్కడ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్ ఈ కార్ రేస్ కేసులో చట్టం తన పని తాను చేస్తుంది. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడు పాల్పడదు అంటూ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ పై చిత్తశుద్ధితోనే ఉంటామంటూ కూడా తను వెల్లడించారు. దీంతో బగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2 ఏళ్లుగా సర్కార్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రుణమాఫీ ఘనత మాదే అంటూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ రుణమాఫీ చేయలేదు అంటూ రైతులకు అండగా ప్రజాప్రభుత్వం నిలిచిందంటూ కూడా గ్రామీణ భారతానికి శక్తిగా నాబార్డ్ సంస్థ నిలిచిందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. నీతి ఆయోగ్ జాతీయ కమిటీలో సింగరేణి కీలక ఖనిజ రంగంలో తెలంగాణ ముందంజ. 2300 మెగావాట్ల థర్మల్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయనున్నారు. రాజస్థాన్ కేబినెట్ ఆమోదంపై డిప్యూటీ సీఎం బట్టి హర్షం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్ వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున తల్లి వచ్చిన వైసీపీ శ్రేణులు భారత్ రష్యా బాయి బాయి అంటూ కూడా ఇక్కడ 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి వచ్చే నెలలో పుతిన్ రానున్నారు. పలు రంగాల్లో ఒప్పందాలకు అవకాశం ఉంది. సో భారత కార్మికులకు రష్యాలో ఉద్యోగులకు భారత కార్మికులకు రష్యాలో ఉద్యోగాలకు ఛాన్స్ ఉంది. సో రూబుల్ చెల్లింపులకు సుగమం. సుకోయ్ SU-57 యుద్ధ విమానాల సరఫరా ప్రతిపాదనకు రష్యా యోచన. బీహార్లో కొలువుదీరిన ఎన్డీఏ సర్కార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్, హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు. కేబినెట్ లో బీజేపీకి 14, జేడీయూకు 9, ఎల్జేపీ నుంచి 2, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు కేటాయించినట్టు తెలుస్తుంది. బంగారానికి తావి అద్దినట్లు విద్యకు సాంకేతిక సొబగులు, పిల్లలకు అన్ని రకాల నైపుణ్యాలు. ఐఎఫ్పీల సాయంతో బోధన ద్విభాష పుస్తకాలు, యాప్ల ద్వారా పిల్లల పనితీరు పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు శిక్షణ అందిస్తున్నారు. వారికి పదోన్నతులు, బదిలీలు కూడా. పిల్లలందరికీ మధ్యాహ్న భోజనాలు. వీటన్నిటితో మెరుగవుతున్న ఫలితాలు కూడా. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.